కూటమి ప్రభుత్వం 2025 డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు మండల కేంద్రంలో నిర్వహించిన రీలే నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగింది. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ మేరిక మురళి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు మహేందర్ రెడ్డి, నల్లపురెడ్డి రజిత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరి చలపతి సందర్శించారు. ఈ దీక్షలో బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, యువత, విద్యార్థులు, పార్టీ శ్రేణులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద కోవూరులో రెండవ రోజు రిలే నిరాహార దీక్షల్లో కూర్చుంటున్నాం. ఈ రోజు బుచ్చిరెడ్డిపాళెం రూరల్కి సంబంధించి యువత, విద్యార్థి, కౌన్సిలర్స్, నాయకులు అందరూ కూడా ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మేరిక మురళి గారు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కమిటీలో జాయింట్ సెక్రటరీ మహేందర్ రెడ్డి గారు, గూడూరు రూరల్ జడ్పీటీసీగా మహేందర్ రెడ్డి గారి శ్రీమతి గారు ఉన్నారు, యామిని గారు, మన పరిశీలకులు అనిల్ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. కేవలం యువత భవిష్యత్తు గురించే మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్తుంది? చదువుకున్న బిడ్డలు కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఏదో కాలం వెళ్ళబుచ్చొచ్చు, లక్షణంగా మిగతా భవిష్యత్తును కూడా మనం సమకూర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మరి ఎంతో గొప్పగా ఆలోచించారు. వాళ్ళు గొంతు కోసినట్టుగా మరి పరీక్ష విధానంలో ఎంత పొరపాట్లు జరిగాయో మీరు అందరూ కూడా తెలిసిన విషయమే. ప్రశ్నలు ప్రభుత్వం నడిపితే, పరీక్షలు నడిపితే ఎంత చక్కగా చెప్పాలి, లోపభూయిష్టంగా దేశంలో ఎక్కడ లేని విధంగా వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి కొన్ని కోటాలు పెట్టి మేము దీంట్లో రిక్రూట్ చేసుకుంటున్నాం. ఎలాంటి పరీక్ష లేకుండా మరి స్పోర్ట్స్ కోటాలో లేని స్పోర్ట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ మరి వీళ్ళందరికీ మేము ఉద్యోగాలు ఇస్తామని లక్షలాది రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు. పేద విద్యార్థులు 25 లక్షల వరకు మరి ఉద్యోగం పాట పలికితే ఎక్కడి నుంచి తెస్తారు? ఎప్పుడు వాళ్ళ భవిష్యత్తుకు, వాళ్ళ ఆశలకు, వాళ్ళ సమర్థతకు న్యాయం జరుగుతుంది. ప్రశ్నించుకుంటున్నారు. ఈరోజు తలడిల్లిపోతూ ఉన్నారు రాష్ట్రం అంతా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. ఇది చిన్న విషయం కాదు, ఇది భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్, యువత విషయం. మనం సీరియస్గా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. మనమంటూ ఉన్నాము, మన సీరియస్నెస్ మనం తీసుకుంటున్నాము, ఎంత సీరియస్గా తీసుకుంటున్నామో. అందుకే గతంలో ఎన్నిళ్ళు లేని విధంగా 3 రోజులు నిరాహార దీక్ష పెట్టడం అంటే ఆయన ఎంత పటిష్టంగా, ఎంత కట్టుదిట్టంగా ఆలోచిస్తున్నారో మీరు ఒక్కసారి విశ్లేషించుకోమని కూడా నేను అందరినీ మనవి చేసుకుంటున్నాను. పట్టుబెడితే వదలని వ్యక్తి. విద్యార్థి అన్నదమ్ములు ఆలోచించాలి, తల్లిదండ్రులు ఆలోచించాలి, తాతావులు ఆలోచించాలి. అందరూ కూడా కుటుంబం అనేది ఎక్కడో పోతుంది. ఎప్పుడైనా భవిష్యత్తు ఉంటుందా? ఈ రకమైన ప్రశ్నార్థకంగా మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పేరుకే కూటమంటున్నారు కాబట్టి అది కూలిపోయే ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. అందరూ మనసులో కూడా ఇది కూలిపోయే ప్రభుత్వం మాటలు ఏమైనా చెప్తుంది, ఒకటి కూడా నిర్వర్తించిన ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సో మరి ఏదో చేసినట్టుగా పబ్లిసిటీ ఎక్కువ, చిన్న విషయం చేస్తేనే ఓవర్ పబ్లిసిటీ చేస్తున్నారు. అంతకు తప్పితే వేరే లేదు. ఈరోజు నిరుద్యోగుల భవిష్యత్తు కోసం మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నడుం కట్టారు. ఈరోజు సోదరులంతా, మన పార్టీ సభ్యులు, మరి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అంటే గౌరవం ఉండేవాళ్ళంతా ఈరోజు నిన్నటి నుంచి మరి ఎలాంటి ఇది లేక స్వచ్ఛందంగా వచ్చి గొప్పగా మేము జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి అండగా ఉన్నాం, ఈ యువతకి మేము అండగా ఉన్నాం, ఈ అక్రమాలను మేము నిలదీస్తాం అని ముందుకు రావడం ప్రతి ఒక్కరికి కూడా నిజంగా స్వాగతిస్తూ, మరి విద్యార్థులు మిమ్మల్ని గొప్పగా మనసులో పెట్టుకుంటారు. వాళ్ళ కోసం మీరు పడుతున్నటువంటి మరి ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని
ప్రతి విద్యార్థులు కూడా మనకు ఎవరు అంత అండగా చేసింది లేదు. మన కోసం ఆలోచించే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఆయన అనుచరులు, ఆయన అభిమానించే వ్యక్తులందరూ మనకి ఇంత అండగా నిలబడ్డారు. కాబట్టి వీళ్ళకి మనం అండగా నిలబడదాం, భవిష్యత్తులో బుద్ధి చెబుదాం. ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అవినీతి, వాళ్ళ స్వలాభం తప్ప ప్రజల గురించి పట్టించుకున్న పాపానికి పోలేదు. రాజీనామా కాదు, అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు యువతని వాళ్ళ కళల్ని అన్ని కూడా ఆడుకున్న వ్యక్తి. గతంలో మీరు చూడండి ధర్మేంద్ర ప్రధాన్, ఈరోజు జంజీవార్ ఢిల్లీలో చూస్తే దేశం మొత్తం అట్టుడికింది. అదే విధంగా మళ్ళీ ఇంకో జంజీవార్ ఇక్కడ వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా మీ కూటమి పరిపాలన ఎలా చేస్తున్నారో చూస్తున్నారు. మీకు తగిన టైంలో తగిన బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్క యువత ముందుంటారు. యువత ఇంకనైనా మేల్కోండి. కళ్ళబొల్లి మాటలు నమ్మి ఈరోజు ఒక కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. వీళ్ళకి బుద్ధి వచ్చే విధంగా సోషల్ మీడియా వాడండి. మీకు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో సోషల్ మీడియాలో పెట్టండి, దేశం మొత్తం చెప్పండి. అంతేగాని ఈరోజు మనకు అన్యాయం జరిగితే ఇంట్లో కూర్చుంటే రేపు ఇంకొక అన్యాయం చేస్తారు. ఈ ప్రభుత్వం మొత్తం కూడా ప్రజలకు వ్యతిరేకం, పేద ప్రజలకు వ్యతిరేకం. ఏ పేద ప్రజలకి కూడా ఒక సంక్షేమ పథకాలు కూడా వచ్చే పాపానికి పోలేదు. గతంలో అమ్మఒడి ఇచ్చామని చెప్తే అమ్మఒడి గతంలో ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, ప్రతి ఒక్కరు కూడా బేరేజ్ చేసుకోండి. మనము ఈ రోజు ఇటువంటి జరిగే ఈ సంఘటనలు కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఏ చిన్న జరిగినా కూడా ముద్దా ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్. ఎందుకంటే వాళ్ళ సమక్షంలోనే ఈ గంజాయి, ఈ లిక్కర్ స్కామ్స్ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ సమక్షంలో జరుగుతున్నాయి. ప్రతి ఒక్క యువత తెలుసుకోండి. ఈ కూటమి ప్రభుత్వం డబ్బు ఎరచూపి, డబ్బులకు ఆశపడి, డబ్బులు తీసుకుని స్పోర్ట్స్ కోటా అనే ఒక కొత్త నాటకానికి తెరలేపి వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగం చాలా కష్టపడి చదువుకున్న విద్యార్థులకి మొండి చేయి చూపించడం మీకు అందరికీ తెలిసిందే. అనేక మంది డిఎస్సి అభ్యర్థులు వచ్చి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చి గోడు వెళ్ళబుచ్చుకున్నారు. ఆ తర్వాత దీని మీద ఖచ్చితంగా సిబిఐ విచారణ జరపాలా, ఈ విచారణ జరిపే లోపే లోకేష్ అనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి తీరాలని చెప్పి గొప్ప సంకల్పంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువత ముందుకొచ్చి ఈ రిలే నిరాహార దీక్షని జయప్రదం నిన్నటికి చేశారు. మళ్ళీ ఇది రెండో రోజు, ఇక్కడితో ఆగల, ఇది ఆరంభం మాత్రమే. మళ్ళీ 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీలు జరిపి నిరసన తెలియజేసి లోకేష్ మంత్రిగా రాజీనామా చేసేంత వరకు కూడా ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి, డిఎస్సిలో కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా మనం అందరం కూడా సంఘీభావం తెలియజేయాలా, వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకునే దానికి మనం అందరం తోడ్పడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ మీ ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలని అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రావడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. 2025లో జరిగిన డిఎస్సిలో జరిగిన అవకతవకలపై లోకేష్ గారు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని కోరుతున్నాము. అలాగే ఈ ప్రభుత్వం కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి దీంట్లో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పి అండ్ ఒక హై లెవెల్ కమిటీ వేసి ఒక రిఫార్మ్స్ లాగా తీసుకొచ్చి మళ్ళీ ఎప్పుడు కూడా ఇలాంటి తప్పులు జరగకుండా విద్యార్థులకు కానీ ఎవరికి అన్యాయం జరగకుండా టీచర్లకు కానీ జరగకూడదని కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు కోర్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాష్ట్ర పిఎస్సి సభ్యులు శ్రీ నల్లమరెడ్డి ప్రసన్న కుమార్ గారి నేతృత్వంలో రిలే నిరాహార దీక్షలు ఇది రెండవ రోజు చేయడం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి ఈరోజు గుచ్చి నగర పంచాయతీ అయితేనేమి, అదేవిధంగా రూరల్ మండలం సంబంధించినటువంటి యువకులు, విద్యార్థులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు కూడా దీక్షా శిబిరంలో కూర్చోవడం జరిగింది. మీరు అడిగినట్టు మరి డిమాండ్స్ ఏంటంటే, ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఏదైతే డిఎస్సి ప్రవేశపెట్టి తద్వారా ఈ యొక్క టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఏ విధంగా చెప్పినారో మరి దానికి భిన్నంగా దగా చేస్తూ మరి ఎవరైతే పాపం కష్టపడి చదువుకొని మరి ఈ డిఎస్సి పరీక్షలు ఉత్తీర్ణులై
తద్వారా ఉద్యోగాలు పొందాలనుకున్నటువంటి యువత అందరూ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టించి మరి వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకైతేనేమి పరీక్ష రాకపోయినా సరే, మార్కులు రాకపోయినా సరే, అక్రమ మార్గాల్లో అక్రమంగా మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి అధినాయకులు మరి ఈ యొక్క డిఎస్సిని ఏర్పాటు చేయడం, తద్వారా ఉద్యోగాలు ఇవ్వడం, దాన్ని బట్టి మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు అయితేనేమి, ఆడియో రికార్డు అయితేనేమి, అదేవిధంగా డాక్యుమెంటేషన్ అయితేనేమి, ఏ విధంగా జరిగింది డిఎస్సి అనే దానికి మా యొక్క అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మొదలుకొని మరి జిల్లా నాయకులు అయితేనేమి, నియోజకవర్గ నాయకులు కూడా అందరూ కూడా ముందుకు వచ్చి కూడా ప్రతిరోజు కూడా దీని గురించి మాట్లాడటం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క వారం రోజులుగా మరి 4 రోజులు నిరాహార దీక్షలు 10వ తేదీ వచ్చేసి బ్రహ్మాండమైనటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆచరణ సాధ్యం కానటువంటి వీళ్ళు మేము చేస్తామని చెప్పి ఎన్నో పథకాలు చెప్పి మరి ఈరోజు ప్రభుత్వం చేతికి వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమం కూడా పేదలకు అందేటువంటి సంక్షేమం ఏది కూడా ఇవ్వకుండా మరి వాళ్ళు ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పప్పు బెల్లంలాగా పంచిపెట్టేసాడు ఈ రాష్ట్రాన్ని చెప్పినటువంటి ఈ మేధావి 40 సంవత్సరాల ఇండస్ట్రీ తెలిసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు, అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలన్నిటికీ మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమం మరి మెయిన్గా వచ్చేసి ఈరోజు జరిగే కార్యక్రమంలో ఆ రోజు పెట్టినటువంటి మేనిఫెస్టోలో మరి యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇవ్వని పక్షంలో 3,000 రూపాయలు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద మీ అకౌంట్లో జమ చేస్తామన్నారు. మరి ఇప్పటికీ 2 సంవత్సరాల 3 నెలలు గడుస్తున్నా కానీ ఏ ఒక్కరికి 20 లక్షల మందిని పక్కన పెట్టండి, 10 మందికి కూడా పట్టుమని 10 మందికి కూడా ఈ నిరుద్యోగ వృద్ధి ఇంతవరకు కూడా మనం చేయని దానికే కదా వాళ్ళు ఈ విధంగా కూర్చున్నారంటే, మీరు ఏదైతే చెప్పారో చెప్పినటువంటి అబద్ధాలకి మీరు ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉండి ఈ యొక్క ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు మేము నెరవేర్చమని చెప్తున్నాము. కానీ నాకు ప్రసంగం మాటింటికో జగన్మోహన్ రెడ్డి ఇంటికో మేమేం నిధులు అడగటంలే, మీరు చెప్పినవే మేము అడుగుతున్నాం. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కోర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు సంబంధించినటువంటి ఇక్కడి నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒకటి, ఏదైతే డిఎస్సి అవకతవకలను సరిదిద్దండి, న్యాయం చేయండి. ఇంకా చాలామంది ఉన్నటువంటి వాళ్ళు చదువుకొని విఘ్నులైనటువంటి చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగం దూరం అయింది. తప్పకుండా వాళ్ళకి మళ్ళా వచ్చేసి రీ ఎంక్వైరీ పెట్టి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. 2వ రోజు కుర్చి మండలానికి సంబంధించిన యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ నిరసన చూసైనా సరే లోకేష్కి కనీసం కొంచెమైనా చిత్తశుద్ధి వచ్చి వాళ్ళకి రావాల్సినటువంటి డిఎస్సిలో పోస్టులు అయితే ఏమి, 20 లక్షల ఉద్యోగాలు అయితే ఏమి, వాళ్ళకి రావాల్సిన నిరుద్యోగ భృతి అయితే ఏమి, ఇవన్నీ త్వరగా ఇచ్చి వాళ్ళకి చెందాల్సినవన్నీ ఇస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 2 సంవత్సరాల పరిపాలన పూర్తవుతుంటే వాళ్ళు కనీసం ఎటువంటిది కూడా యువతకి అందజేయకపోగా ఈరోజు రోడ్లెక్కే పరిస్థితికి యువతను తీసుకొని వచ్చారు. ఏదైనా యువత ప్రశ్నించి మాకు రావాల్సిన హక్కులు మాకు ఇవ్వాలా అనుకుంటే వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళ మీద అనేక కేసులు పెట్టి ఈరోజు వాళ్ళని జైలుకు పంపించే కార్యక్రమం చేస్తున్నారు. యువత తలుచుకుంటే ఏమవుతుందని చెప్పి ఢిల్లీ సైతం గడగడలాడించిన జనజీవన్ చూశారు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యవస్థలో కూడా ఈరోజు పరిపాలన కొనసాగుతున్నా. ఈరోజు నిజంగా చాలా అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి అయితే ఏమి, మరి అదేవిధంగా ప్రజలకైతే ఏమి, యువతకైతే ఏమి, రైతులకైతే ఏమి, విద్యార్థులకైతే ఏమి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతూ ఉంది. ఏ విధంగా ఆడవారితో మాట్లాడుతున్నారో తెలుసుకోండి. ఏ విధంగా మాట్లాడుతున్నారో మీకు తెలియకపోతే మా కాడికి వస్తే మేమైనా మీరు స్వయంగా వచ్చి తీసుకొని పోయి ఏ విధంగా మాట్లాడారో మీకు తెలియజేస్తాం. ఇలాంటి పరిపాలన మంచి పరిపాలన కాదు. ఇప్పటికైనా యువత భారీ ఎత్తున నిరసన చేస్తూ ఉంది. 3 సంవత్సరాలు ఈ నిరసన కొనసాగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ నిరసన మరీ ఉధృతంగా అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాబోయేది రైతులకు ఉరికోతలు కాబట్టి వాళ్ళన్నా పట్టించుకొని రైతులు ఆగ్రహం కూడా కాకుండా చూస్తారని కూడా తెలియజేసుకుంటూ